మూసీ నది పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. నల్గొండ జిల్లాలోని వాడపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం డెవలప్మెంట్ టీం రిపోర్ట్ రాగానే మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి. జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణా మూసీ నదుల సంగమ క్షేత్రం ఉన్నది. ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీరనారాయణ స్వామి చెప్పని. జనరల్గా భక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇతర పండుగ సందర్భంలో చాలామంది వస్తూ ఉంటారు. ఎట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క టూరిజంను అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఇప్పటికే ఈ ప్రాంతం వారు ప్రస్తావించినటువంటి ఒక వాడపల్లికి సంబంధించి దానికి టోటల్గా టీం పంపించి వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పడం కోసం సర్వే కంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ప్రత్యక్షంగా చూసి డెఫినెట్గా దాన్ని టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే వారు అడిగినటువంటి గెస్ట్ హౌస్ అంటూ ఉన్నారు, ఇతరత్ర ఏమైనా ఉన్నాయో చూసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన వారు చెప్పిన ప్రకారం స్పందించే కార్యక్రమం చేస్తాం. అట్లాగే వారు చెప్పినటువంటి నాగార్జున బుద్ధవనానికి సంబంధించి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. 274 ఎకర్స్లో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను రప్పించే విధంగా, అట్లాగే బౌద్ధ మతస్థుల్ని అక్కడ స్తూపాలు కావచ్చు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా అందులో పీపీపీ ప్రాజెక్టు ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ మధ్య 24 crores దానికి శాంక్షన్ జరిగింది. అవును పూర్తి అవుతా ఉంది.